జీవితంలో కూడా చాలా విషయాలు చీకటిపరమైనటువంటి అనుభవాలు ఉంటాయి. అనారోగ్యం అనే చీకటి రావచ్చు, ఆర్థిక సంక్షోభం అనే చీకటి రావచ్చు, శాపములనే చీకటి రావచ్చు, అంధకారం అనగా మన జీవితంలో అనేకమైన అంధకారాలు ఉన్నాయి. బైబిల్లో గ్రంథంలో చూడండి, దావీదు ఎక్కువగా దీని గురించి మాట్లాడుతుంటాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడాలి. నా దీపమును వెలిగించువాడు ఆయనే, నా చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు ఆయనే అని దావీదు పలుకుతున్న మాటలు మనం చూడగలం. అంటే చీకటిని వెలుగుగా మార్చాడు అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే, మన జీవితంలో అలుముకున్నటువంటి అనేకమైన చీకటులు, సాతాను అనే శక్తులనే చీకట్లు మనం అలుముకుంటాయి, రోగములనే చీకటులు మనం అలుముకుంటుంటాయి. అదేవిధంగా అనేక రకాలమైన శుద్ర శక్తులు మన జీవితాలను, మన కుటుంబాలను వెంటాడుతున్నటువంటి చీకట్లు మనం అనుకుంటుంటాయి, శాపములను మనం వెంటాడుతున్నటువంటి చీకట్లు మనం అనుకుంటుంటాయి. ఈ చీకటిలో నుంచి దేవుడు గొప్ప వెలుగును దేవుడు కలగజేసే దేవుడు.